సభలు జయకరంగా పరిశుద్ధాత్మ దేవుని ఆధిపత్యం అధికారం క్రింద జరిగించినందులకై గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమపడదాం. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2008వ సంవత్సరం నుండి ఇంతవరకు కూడా జరిగే ప్రతి సభలో దేవుడు ఈ యొక్క పరిచర్యను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వస్తున్న దేవునికి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మరి ఈ చూస్తున్నటువంటి భారభరితమైనటువంటి పరిచర్య ఈ గ్రామంలో ఎంతోమంది, ఈ కాలనీలో ఎంతోమంది సహకరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారందరికీ కూడా సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ చూస్తున్న డెకరేషన్ కానీ, వంట పరిచర్య ఏదైనా కానీ మరి సంఘ బిడ్డలే చేస్తూ ఉన్నారు. మరి 72 గంటల గొలుసు ప్రార్థన, ఆమేన్ అని చెప్పకుండా 72 గంటల గొలుసు ప్రార్థన ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఆగకుండా 40 రోజులు ఈ సభల కొరకు చేయటం జరుగుతుంది. పిల్లరా, ఈ యొక్క పరిచర్య నిమిత్తమై, సభల నిమిత్తమై సహకరించిన, పరిచర్య చేసిన, అన్ని విషయాలు ఆర్థికంగా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అదేవిధంగా 26 ఏప్రిల్ 13, 14, 15 సభలు నిర్ణయించడం జరిగింది. వాస్తవానికి ఎద్దనపూడి సభలు అంటే మే 13, 14, 15. అయితే వాతావరణం వల్ల కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యి కొన్ని సభలు ప్రాబ్లం అయినందువల్ల దేవుని చిత్తానుసారంగా మరి ముందుకు ఏర్పాటు చేసుకుంటే మంచిదని 13, 14, 15 ఏప్రిల్ ఏర్పాటు చేయబడింది. మరి సౌండ్ సిస్టమ్ కానీ, ఆర్కెస్ట్రా కానీ అన్నిటికీ ఎక్కడికక్కడ అడ్వాన్సులు ఇచ్చి ఎక్కడికక్కడ మరి సెట్ చేసాం. అయితే 12వ తారీఖు సౌండ్ సిస్టమ్ కుర్రాడు ఫోన్ చేసి, నా పరిస్థితి బాగలేదు పాస్టర్ గారు, నేను ఈ సభలకి సౌండ్ సిస్టమ్ అందించలేను అని చెప్పాడు. తెల్లారితే మీటింగ్. ప్రభువా ఏం చేయాలి? తెల్లారితే మీటింగ్ ఎవరు దొరుకుతారు? ఏదో 2-3 మైకులు అయితే ఎవరన్నా పెట్టవచ్చేమో, లేకపోతే మా దగ్గర ఉన్న ఉపయోగించవచ్చేమో. ఎట్లా ప్రభు, ఏంటి పరిస్థితి అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని గుర్తు చేశాడు. ఆ వ్యక్తి చీరాల బ్రదర్ సుందర్ ఫోన్ చేసి, బ్రదర్ ఇది పరిస్థితి అనగానే మా మాటను గౌరవించి దేవుని పనిని దృష్టిలో పెట్టుకొని పిలవగానే సమయం ఇచ్చినటువంటి, సౌండ్ సిస్టమ్ పెట్టడానికి అంగీకరించినటువంటి సుందర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని అనుకున్నాను, ప్రభు మీ చిత్తంలో ఈ బిడ్డను ఏర్పాటు చేశావు సభల కొరకు, సౌండ్ సిస్టమ్ కొరకు అని చాలా సంతోషించి ప్రభువును స్తుతించాం. అదేవిధంగా ఆర్కెస్ట్రా ఆదం బాబు, మరి తమ్ముడు ప్యాడీ తంబి పిలవగానే వారు మన మధ్యలోకి వచ్చి చక్కగా ప్లే చేశారు. వారికి కూడా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సామాన్యంగా ఈ టవర్స్, ఈ లైటింగ్ అన్నీ దేవుడు మనకిచ్చినవే. 2027 సంవత్సరంలో మనందరం కలుసుకొని ఇంతకంటే ఎక్కువగా ప్రభుని గణపరిచే వారంగా ఉండాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ సమయంలో మీ అందరి కొరకు ప్రార్థించి మరి ప్రేయర్ చేసి రొట్టె ఇవ్వటానికి అవి సిద్ధపరచబడ్డాయి. గర్భఫలం లేని వాళ్లకు మరి కొన్ని ప్రార్థించినటువంటి అరటిపళ్ళు దైవజనులు సిద్ధపరిచారు కనుక మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. రొట్టె మీ అందరికీ
గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే.